ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలులు. మనమందరం కలిసి తెలుగు భాషకే సొంతమైన, తెలుగు భాషకే వన్నె తెచ్చిన తెలుగు పద్యాలను గురించి తెలుసుకుంటున్నాం. శ్రీ శేషప్ప కవి గారు రచించిన శ్రీ నరసింహ శతకములోని పద్యాలను గురించి తెలుసుకుంటున్నాం. ముందుగా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, అక్షర భిక్షబెట్టి జ్ఞాన జన్మను ప్రసాదించిన గురుదేవులకు, ఇంటి ఇలవేల్పు శ్రీ వెంకటేశ్వర స్వామి పాద పద్మములకు సవినయంగా సాష్టాంగ ప్రణామాలు సమర్పించుకుంటూ పద్యంలోకి ప్రవేశిద్దాం. శ్రీ శేషప్ప కవి గారు రచించిన నరసింహ శతకములోని పద్యము. బ్రతికినన్నాళ్ళు నీ భజన తప్పనుగాని, మరణకాలమునందు మరతునేమో. ఆవేళ యమదూతలాగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు, కపవాత పైత్యముల్ కప్పగా భ్రమచేతగంపముద్భవమంది. కష్టపడుచు నా జిహ్వతో నిన్ను నారాయణాయంచు పిలుతునో, శ్రమచేత పిలువలేనో. నాటికిప్పుడే చేసెద నామ భజన, తలచెదను చేరి వినవయ్య ధైర్యముగను. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. పద్యము మరొకసారి. బ్రతికినన్నాళ్ళు నీ భజన తప్పనుగాని, మరణకాలమునందు మరతునేమో. ఆవేళ యమదూతలాగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు, కఫవాత పైత్యముల్ కప్పగా భ్రమచేతగంపముద్భవమంది. కష్టపడుచు నా జిహ్వతో నిన్ను నారాయణాయంచు పిలుతునో, శ్రమచేత పిలువలేనో. నాటికిప్పుడే చేసెద నామ భజన, తలచెదను చేరి వినవయ్య ధైర్యముగను. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. పద్యము యొక్క అర్థము. ఓ నరసింహ స్వామి, అంత్యకాలమున యమభటులు తమ వీరాలాపములతో బాధ పెట్టునప్పుడు, రోగములు ముంచుకు వచ్చినప్పుడు నీ నామస్మరణ మరతునేమో. నాటికిప్పుడే నీ నామస్మరణ చేయుదును. ముప్పున కాలకింకరుడు దాశరథి కరుణాపయోనిధి పద్యభావమే ఇది కూడా. ఓ నరసింహ స్వామి, అంత్యకాలమున యమభటులు తమ వీరాలాపములతో బాధ పెట్టునప్పుడు, రోగములు ముంచుకు వచ్చినప్పుడు నీ నామస్మరణ మలతునేమో. నాటికిప్పుడే నీ నామస్మరణ చేయుదును అని శ్రీ శేషప్ప కవి సవినయంగా స్వామి చెంత విన్నవించుకుంటున్నారు. ఇంతటితో ఈ పద్యము సమాప్తము. మరలా మరో పద్యంతో కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.